హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక వీడియో తీసుకొస్తానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ డైనమిక్స్ నుంచి ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లం మీకు అర్థం అంటే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఓకే, సో మనకి ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఇదనమాట. సో ప్రాబ్లం వచ్చేసి ఏ బాడీ వెయిట్స్ 50 kg ఆన్ ద ఎర్త్, ఫైండ్ ఇట్స్ వెయిట్. ఫస్ట్ వన్, ఆన్ ద మూన్ వేర్ ద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఈజ్ 1.4 meter per second square. Second one, on the sun where the gravitational acceleration is 270 meter per second square. సో ఇక్కడ ఏంటంటే ఒక బాడీ వెయిట్ 50 kgs ఉందంట ఎర్త్ మీద. అయితే దాని వెయిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మూన్ మీద ఉంది. మూన్ మీద ఎంత గ్రావిటేషన్ ఫోర్స్ అంటే 1.4 meter per second square ఉంది. సెకండ్ వచ్చేసి ఆన్ ద సన్ వేర్ ద గ్రావిటేషన్ యాక్సలరేషన్ ఈజ్ 270 meter per second square. సో ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూస్ ఏమి ఇచ్చారు గివెన్ డేటా చూసినట్టయితే ఫస్ట్ మనకి సొల్యూషన్ లేదా ఆన్సర్ అని రాస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన గివెన్ డేటా ఫస్ట్ వెయిట్ ఇచ్చాడు. వెయిట్ అంటే డబ్ల్యూ అనమాట. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 kgs ఇచ్చాడు. సో దీన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని జీ అనే వాల్యూతో మల్టిప్లికేషన్ చేస్తే న్యూటన్లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ 50 × 9.81తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 50 × 9.81 క్యాలిక్యులేషన్ చేస్తే 490.5 వస్తుందన్నమాట. సో దీని వాల్యూ మనకి ఇక్కడ వేసుకోవాలి. సో ఇది 490.5, ఇది న్యూటన్స్లో కన్వర్ట్ చేసిన కేజీ నుంచి. ఇప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట ఈక్వేషన్. సో ఇక్కడ మాస్ m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రావిటేషన్ ఫోర్స్ అంటే g అనమాట. సో ఇక్కడ వెయిట్ వాల్యూ ఎంత మనకి 490.5 బై g అంటే 9.81. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 490 డివైడెడ్ బై 9.81. సో మనకి వాల్యూ వచ్చేసి 50 వచ్చిందనమాట. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ 50 రాసిస్తాం. సో ఇక్కడ 50 వేసాం కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాయాలంటే ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ మూన్ 1.4 meter per second, ఆన్ సన్ 270 meter per second square. దీన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వెయిట్ ఆఫ్ ద మూన్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. ఇక్కడ రాసుకోవచ్చు వెయిట్ ఆఫ్ ద మూన్. వెయిట్ ఆఫ్ ద మూన్ అంటే ఆన్ మూన్ అని. సో ఇప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద మూన్ అంటే డబ్ల్యూ. ఇక్కడ మనకి m × g, మాస్ ఇంటూ g అంటే గ్రావిటేషన్ ఫోర్స్. సో మనకి m వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 50 ఉంది. ఇంటూ g అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఎంత, యాక్చువల్గా అయితే 9.81, కాకపోతే ఇక్కడ ఆల్రెడీ g ఇచ్చారు కాబట్టి 1.4 meter per second square. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో క్యాలిక్యులేట్ చేయాలంటే 50 × 1.4. సో 1.4 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 70 న్యూటన్స్ వచ్చిందనమాట. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 70 న్యూటన్స్. అలాగే ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ ఆఫ్ లేదా ఆన్, వెయిట్ ఆన్, ఇక్కడ కూడా ఆన్, వెయిట్ ఆన్ ద సన్. సో ఇక్కడ వెయిట్ ఆన్ ద సన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సేమ్ ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు m × g. సో మనకి g ఎంత ఇచ్చాడు, ఇక్కడ 270 ఇచ్చాడు కాబట్టి సో m కామన్ వచ్చేసి 50 mm × 270. సో దట్ ఈజ్ ఈక్వల్ 50 × 270. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 13,500 వచ్చిందనమాట. సో 13,500 న్యూటన్స్.
సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లంలో వచ్చే ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం అనమాట. సో దీంతో పాటు మనకి ఇంకో ఆప్షన్లో కూడా సేమ్ ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడ మీరు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ చేంజ్ చేసి కూడా మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇందులో ఈ టాపిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్.